కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత భగవాన్ శ్రీ బాల యోగేశ్వరుల ఆశ్రమంలో దర్శించుకుని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో తాను చేసిన అభివృద్ధి చూసి ప్రజలు నన్ను ఓటు వేసి గెలిపిస్తారంటూ ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం అయితే ముమ్మడివరం నియోజకవర్గంలో ఇటు ఏవైతే తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి అయితే వెళ్లే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మన వద్ద ఎవరైతే ముమ్మడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చిరాజు గారు వారు అడిగి మంత్రి సమావేశిస్తున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇటు ప్రజానికం అసలు మిమ్మల్ని ఏ రకంగా ఆహ్వానిస్తున్నారు, అసలు పార్టీ ఏ రకంగా వెళ్ళబోతుంది? మరి ఈరోజు మా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన నగర పంచాయతీలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా మరి నేను అసెంబ్లీకి పార్లమెంట్కి హరీష్ కూడా ఈరోజు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేశాం. మరి ఉదయం మన పల్లిపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మరి కాశీవాంతం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల అలంకరించుకుని అక్కడి నుంచి ప్రారంభం చేస్తే ఏ ఇంటికి వెళ్ళినా హారతి ఇచ్చి ఆశీర్వదించే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఈ నగర పంచాయతీలో ఉంది. ఎందుకంటే గత 14 నుంచి 19 వరకు కూడా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో అరాచకం, దోపిడీ తప్ప ఎక్కడా మా నియోజకవర్గంలో అభివృద్ధి కనపడలేదు. ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా చూడటం జరిగింది. దాని మీద మాకు ఏ గ్రామం వెళ్ళినా హారతి ఇచ్చి ఆశీర్వదించే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో 1800 కోట్లు తెచ్చి అభివృద్ధి సంక్షేమాన్ని గ్రామాలన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేసాం. అవన్నీ కూడా ప్రజల్లో గుర్తున్నాయి. 5 సంవత్సరాల్లో కంపేర్ చేశారు ప్రజలందరూ కూడా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తే 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రతి కుటుంబానికి 2,80,000 భారం పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశాడు. ఆ రోజు భావితరాల భవిష్యత్తు గురించి అమరావతి రాజధాని మన సెంటర్లో ఉన్న అమరావతిలో ఏర్పాటు చేస్తే దాన్ని 3 రాజధానుల నుంచి 3 ముక్కలు చేసి మళ్ళీ ప్రగల్భాలు పలుకుతున్నారు, వైజాగ్లో రాజధాని కడతా అని చెప్పి అవగాహన లేకుండా ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ పాజ్ చేసాడు, ఒక పక్క ఇండస్ట్రీస్ పాజ్ చేసాడు, ఒక పక్క విద్యా సంస్థలు లేకుండా చేసి యువత అంతా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు ఇసుక దోపిడీ కానీ, మద్యం దోపిడీ కానీ, ఆ రోజు మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి ఏర్లై పారించే ఈ మద్యపానం కానీ అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టి డెడ్ బాడీలను ఇంటికి పంపించే సంస్కృతి ఎప్పుడూ లేని మన రాష్ట్రంలో కొత్తగా ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. కాబట్టి తనని ఇంటికి పంపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జనసేన టీడీపీ పొత్తు ఆ రోజు బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం, వారిద్దరి లక్ష్యం ఒకటే, ఈ భావితరాల భవిష్యత్తుని కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి వారిద్దరి కలయికతో మరి రాష్ట్రంలో ముందుకెళ్తున్నారు. కాబట్టి వారితో పాటు మేము అందరూ కూడా పనిచేసి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీని బలపరచడానికి మరి అందరూ కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి అత్యధిక మెజార్టీతో మరి నేను కానీ, హరీష్ కానీ, మరి ఇక్కడ పార్లమెంట్కి కానీ, అసెంబ్లీకి కానీ తప్పనిసరిగా ఈ ముమ్మడివరం ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు భగవాన్ బాలయోగ్ గారిని ఇప్పుడు దర్శించుకుని ఇక్కడతో ఈ రోజు క్లోజ్ చేసాం. మధ్యాహ్నం నుంచి నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకుని రేపటి నుంచి 4 మండలాల్లో ఏ విధంగా ప్రచారం చేయాలి, ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకుని దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా తమకు ఖరారైంది. అయితే చూసుకుంటే ఇప్పుడు జనసేనగా ఎవరైతే బాలకృష్ణ గారు, ఆ బాలకృష్ణ గారు లేదా అలాగే జనసేన కేడర్ని మీరు ఏ రకంగా మమేకే ముందుకెళ్తున్నారు? మరి జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టిన దాని నుంచి కూడా బాలకృష్ణ గారు మేము కలిపి అన్ని కార్యక్రమాలు చేసాం. ఒక సోదరభావంగా ఎవరికి సీట్ ఇచ్చినా మనం ఒకరికొకరు చేసుకోవాలని చెప్పి సోదరభావంగా వెళ్ళాం. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పొత్తులో నాకు రావటం అతను కొంత ఇబ్బంది ఉన్నా కానీ అతను కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఈ నియోజకవర్గంలో కాకపోయినా ఇంకొక నియోజకవర్గంలోనే నాకు ఇవ్వండి అని చెప్పి అవకాశం ఇవ్వండి, లేదంటే వేరేది ఏదైనా ఇవ్వండి, ముందు అసెంబ్లీకే వెళ్తాను నేను, రామచంద్రపురం కానీ ఎక్కడైనా ఇవ్వమని చెప్పి అడగడం చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి తొందరలోనే దాని మీద నిర్ణయం తీసుకుంటా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అతను కలుపుకుని వెళ్తాం, మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్మే. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఓటు కన్వర్ట్ అయినట్టు ఎక్కడ అవ్వదనుకుంటున్నాను. అందుకని మేము అందరూ సోదరభావంగా ఉంటాం. జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఈ పొత్తు ప్రకటించిన దాని నుంచి ఏ కార్యక్రమం చూసినా వాళ్ళు ముందు పెట్టే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే అతను సీట్ రాలేని బాధలో ఉన్నాడు. కాబట్టి 4-5 రోజుల్లో అన్ని సర్దుకుంటే ఆ క్యాడర్ పూర్తిగా మాకు సహకరిస్తారు. అదేవిధంగా మాకు తెలుగుదేశం జనసేన విడివిగా కాదు, 2 ఒకే పార్టీ కింద మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం.
ఏవైతే ప్రజలకు అంటే ప్రజలు ఇక్కడ ఉన్న ఇబ్బందులు గుర్తించారో అయితే ఆ ఇబ్బందులు చూసే అంటే మేము టీడీపీ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేశాము, దాన్ని బట్టిన ప్రజలు మాకు పట్టం కడతారు, అంటే మీరు వెళ్తుంటే ఎంతో హార్ట్లు పెట్టి మమ్మల్ని స్వాగతిస్తారని చెప్పి ఒక పక్క దాఖలు గురించి చెప్తారు. అయితే యువతకి ఏవైతే అంటే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి వారు ఎన్నో ఈ యొక్క ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారు. అంటే మా వచ్చే రాబోయే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 12 లక్షల పైబడి ఉద్యోగాలు అయితే మేము తెప్పిస్తామని చెప్పి ఒక పక్క గంటే హరీష్ చెప్పారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, ముమ్మడివరం నియోజకవర్గం నుంచి.